విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు రేపు శంకుస్థాపన జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా అతిథులు ఎవరెవరు అక్కడికి వస్తున్నారో అనే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఏమిటక్కడ పరిస్థితి? ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు మాకు వివరించే ప్రయత్నం చేయండి. కొద్ది గంటల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు, ఇతర గూగుల్ చెందినటువంటి ప్రతినిధులంతా కూడా ఈ ప్రాంగంలోనే భూమి పూజ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో తరులవాడలో 300 ఎకరాల విస్తీర్ణంలో గూగుల్ ఏఐ హబ్ విస్తరిస్తోంది. అలాగే ముడసర్లోవ అడవరం ప్రాంతంలో 160 ఎకరాలు, రాంబిల్లి ప్రాంతంలో 120 ఎకరాలు, మొత్తం 3 ప్రాంతాల్లో మొత్తం 600 ఎకరాల్లో గూగుల్ ఏఐ హబ్ విస్తరిస్తోంది. 5 సంవత్సరాల్లో 15 బిలియన్ల పెట్టుబడితోటి ఎన్నో ఉపాధి అవకాశాలకి తరులవాడ కేంద్రం అవుతోంది. ఆనందపురం మండలం తరులవాడ గ్రామంలో మనం ఉన్నాం. మరికొద్ది గంటల్లో ఇక్కడ గూగుల్ ఏఐ హబ్కి భూమి పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అతి చేరువలో ఉంది, అతి సమీపంలో ఉంది. అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ ప్రాంతం ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఒక ఏఐ హబ్గా అవుతోంది. ముఖ్యంగా ఇప్పటికే అనేక డేటా కంపెనీలకి, డేటా సెంటర్లకి ప్రధానంగా యాంకరేజ్ కంపెనీగా